హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా శాండీ 2015. సో ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, జలంలో ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి. సో ఆ టెంపుల్కి వచ్చామండి. సో చూడండి. సో అది ఇప్పుడు మేము ఇక్కడ పార్కింగ్లో ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఆ కొండ మీద ఉంటాడు అన్నట్టు. ఓకేనా, టెంపుల్లోకి వెళ్దామని మేము అనుకున్నాము. సో అంతలోపు మార్నింగ్ నుంచి మేము అలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో చేయకపోవడం వల్ల మాకు కొంచెం అలసట మా ఫాదర్ డయాబెటిక్ పేషెంట్ వల్ల సో ఎర్లీగానే దర్శనానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత మా మిస్సెస్ చిన్నగా బ్లాగ్ చేయడం, సో అలాంటి కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు టెంపుల్లో వెళ్ళాము. మా పిల్లలు వాతావరణం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ టెంపుల్కి 2 సైడ్ నుంచి ఎంట్రీస్ ఉంటుందండి. సో పైనుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, సో కింది నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. పైనుంచి వచ్చిన వాళ్ళు, కింది నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడైనా కూడా దేవుడు అనేవాడు మధ్యలో ఉంటాడు. చూడండి, ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 years బ్యాక్ నేను టెంపుల్కి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇలా లేకుంటే అది ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు టెంపుల్ అనేది చాలా డెవలప్ అయింది. ఒకప్పుడు ఉన్న వాతావరణం కాదు, చాలా బాగుంది, నీట్గా ఉంది. ప్లస్ ప్రజెంట్ అక్కడ రిసీవ్మెంట్, టికెట్ బుకింగ్ అయినా కూడా, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయినా కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. ముందుగా ఏంటంటే లోపలికి వెళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా గట్టిగా ఇస్తున్నారు. హార్ట్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్, ప్లస్ బీపీ, షుగర్, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు వెళ్ళవద్దని చెప్పేసి గట్టిగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో టెంపుల్కి లోపలికి వెళ్ళే ముందు మాత్రం మాకు కెమెరా అలాంటివి కూడా అలౌ చేయలేదు. బట్ బయటికి వచ్చిన తర్వాత చూసారు కదా మా పరిస్థితి ఎలా ఉందో. సో మొత్తం అందరం మేము తడిచిపోయి ఉన్నాము. సో మా అద్వైత గాడు అండ్ ప్రద్యుమ్న గాడు అయితే చాలా భయపడిపోయారు. సో ఫైనల్లీ మాత్రం సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని మాత్రం బయటకు వచ్చామండి. సో ఫుల్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.